అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ కౌసల్య. ఇవాల్టి మన కార్యక్రమంలో ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మార్చి నెలలో ఏ ఏ రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుందని తెలుసుకుందాం. నమస్తే గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, మార్చి మాసంలో కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? కుంభరాశి వారికి చాలా బాగుందని చెప్పొచ్చండి. ఎందుకంటే ఇప్పటి వరకు గత కొన్ని సంవత్సరాలుగా 19, 14, 9, 7.5, 5, 2.5 ఏంటివి? సంవత్సరాలా? ఆ! ఆహా. ఇన్ని సంవత్సరాలుగా బాధపడేటువంటి కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో అంటే ఎందుకు 2.5, 5 అంటే కొంతమంది వారి యొక్క దశాంతర దశలు, వారి ఆహా. గోచార ప్రకారంగా వారి యొక్క నక్షత్ర ప్రకారం గోచారం అంటే వారు పుట్టినటువంటి డేటు సమయం. ఓకే. వీటి ప్రకారంగా గ్రహాలు కొన్ని అనుకూలతగా ఉంటాయి. మ్మ్. వారైతే రాణిస్తారు గానీ మ్మ్. కొంతమేర ఏందంటే రాణించేందుకు అర్హత లేదనమాట. అంత 19 సంవత్సరాలుగా ఆ శని భగవాన్ యొక్క అశుభ దృష్టితోనే ఉన్నారు కొంతమంది. మ్మ్. అలానే ఉండిపోయినారు. మ్మ్. వీరందరికీ కూడా కొంతమేర ఎసులుబాటు అని చెప్పొచ్చు ఈ మాసం నుంచి. ఓకే. ఎందుకంటే శని భగవానుడు మారుతున్నాడు కదా! మ్మ్. అందుకని కుంభరాశి వారికి కొంతమేర ఎసులుబాటు అని చెప్పొచ్చు. మ్మ్. అయితే మనకి ఈ శని భగవానుడు 2వ స్థానంలో రావడంతో అక్కా చెల్లెళ్ళతో లేదా ఇంట్లో పేరెంట్స్‌తో అమ్మా, నాన్నతో గాని గొడవలయ్యేటువంటి ఇదైతే ఉన్నది. అది మాత్రం ఇంట్లో కుటుంబ బాధ్యతలైతే వీరు ఖచ్చితంగా నిర్వర్తించేలా ఉండాలి. మ్మ్. అంటే అంత స్టామినాతో ఉండాలి. మ్మ్. కుటుంబ బాధ్యతలన్నీ కూడా వీరి మీదకి వచ్చేటువంటి అవకాశాలున్నాయి. అలాంటి తప్పించుకొని పారిపోవద్దు. మ్మ్. కుంభమేళకి ఇలా పుష్కర స్థానం అని విదేశాలకి వెళ్ళకూడదు. ఓకే. ఆ బాధ్యతలు ఖచ్చితంగా కుంభరాశిలో ఉన్నవారు నిర్వర్తించేలా ఉండాలి. అచ్చా. ఆ ఒక స్టెబిలిటీతో, ఆ ఒక ఇమ్యూనిటీతో ఎప్పుడు కూడా ఉండాలి. సో కెరీర్ పరంగా చూసుకుంటే కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? కెరీర్ పరంగా ఇప్పటి నుంచి బానే ఉంటుందండి. ఇప్పటివరకు ఇబ్బంది పడ్డటువంటి వారు ఎవరైతే ఉన్నారో కుంభరాశి వారు, వారందరూ కూడా కొంతమేర గ్రహాల నుంచి వెసులుబాటు అయితే కనిపిస్తుంది. ఓకే. ఆ ఒక వెసులుబాటుతో మంచి సౌలభ్యం అంటే అన్ని రంగాల్లో సౌలభ్యం లభిస్తుందనమాట. ఏ రంగంలో వాళ్ళు రాణించగలుగుతారు ఎక్కువగా? వీరొచ్చేసి సివిల్ కాంట్రాక్ట్స్, హుహు. అలానే బిల్డర్స్, హుహు. కన్స్ట్రక్షన్ చేసేవారు, ఆర్కిటెక్టర్స్, అలానే సివిల్ ఇంజినీర్స్ ఈ రంగాల్లో ఉన్నవారు చాలా బాగుంటుంది. అలానే వీరికి ఇలానే మిలిటరీ, పోలీస్ రంగాల్లో వారు లేదా జిల్లా కలెక్టర్స్ స్థాయి జాబు అంటే గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఇలా చేసేవారికి ఆల్రెడీ చేస్తున్న వారికి బాగుంటుంది. హుహు. కొంతమేర వెసులుబాటు ఆ గ్రహాల నుంచి దొరుకుతుంది కాబట్టి వీరు జాబ్‌లో ఎక్స్‌చేంజ్ అవ్వాలన్నా, ప్రమోషన్స్ రావాలన్నా, జాబ్‌లో నుంచి బయటికి విదేశాలకు వెళ్ళాలన్నా కూడా చాలా అనుకూలతగా ఉంది. సో విదేశాలకు వెళ్ళాలనుకున్నా వాళ్ళు ట్రై చేయొచ్చంటారా ఇప్పుడు? ఖచ్చితంగా జాబ్ మీద వెళ్ళేవాళ్ళు ట్రై చేయొచ్చు. ఇక్కడున్న జాబు ప్రమోషన్స్ విదేశాలకెళ్తే ఖచ్చితంగా ప్రయత్నం చేయొచ్చు. అలానే ఆల్రెడీ చేసేవాళ్ళు కూడా ఇంకా ముందుకు వెళ్ళేదానికి ప్రయత్నం చేయొచ్చు. చదువుకోవడానికి మాత్రం అంత అనుకూలంగా కనిపించట్లేదు విదేశానికెళ్ళేదానికి. ఓకే. సో ఇక్కడే ఉన్న వాళ్ళు, ఎడ్యుకేషన్‌లో ఉన్నవాళ్ళు, లేదంటే ఏదైనా ఎగ్జామ్స్ క్రాక్ చేయాలి అని అనుకునే వాళ్ళకి ఏ విధంగా ఉంది? స్టూడెంట్స్‌కైతే. ఏప్రిల్ 5వ తారీఖు తర్వాత బాగుంది. అలా అంటే ఆల్రెడీ ఎగ్జామ్స్ ఏదైనా ప్రిపేర్ అయ్యి ఉండి రాస్తే గనక ఓకే. కానీ లేకపోతే ఏప్రిల్ 5 తర్వాత రాసేటువంటి ఎగ్జామ్స్ ఏవి ఉన్నాయో అవి చాలా అనుకూలతగా ఉన్నాయి వీరికి. అయితే వీరికోటుంది. వీరు ఏ పని చేయాలన్నా, ఎలాంటి వృత్తిలోకి వెళ్ళాలన్నా కానీ ఖచ్చితంగా సపోర్టింగ్ అవసరం. హ్మ్. కుంభరాశి వారికి సపోర్టింగ్ చేసి ముందు నిలబెడితే హ్మ్. అన్ని రంగాల్లో రాణించేదానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి వీరికి. ఓకే. అందుకని వీళ్ళకి ప్రోత్సాహం అనేది ఎక్కువ అవసరం. ఓకే. కుంభరాశి వారికి ఎవరైనా ప్రోత్సాహం చేయాలి. ప్రోత్సాహం చేస్తే ఏ రంగంలోనైనా రాణిస్తారు. హుహు. అది ఏ గ్రహాల అనుకూలతగా లేకపోయినా ఖచ్చితంగా రాణిస్తారు. మనిషి అనే గ్రహం వీరి వెనక సపోర్టింగ్ ఉండాలి. హుహు. భార్య కావచ్చు, భర్త కావచ్చు, లేకపోతే పేరెంట్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, వెల్ విషర్స్ ఎవరైనా సరే వీరికి సపోర్ట్‌గా ఉన్నారా ఏ రంగమైనా రాణిస్తారు. ఎక్కడ ఎంత పనైనా సరే ఖచ్చితంగా వీళ్ళు చేసి చూపిస్తారు. ఓకే. ఆర్థిక పరంగా ఏ విధంగా ఉండబోతున్నారు? ఆర్థిక పరంగా కుంభరాశి వారికి మార్చి మాసం 2025 సంవత్సరం. ఎవరైనా వీరికి అప్పు వీరిచ్చున్నారా? కుంభరాశి వారు ఎక్కడైనా అప్పిచ్చున్నారనుకోండి, ఆ అప్పు వసూలయ్యేలా ఉంది. హుహు. ఎప్పుడు 17వ తారీఖు తర్వాత, మార్చి 17వ తారీఖు తర్వాత ఎవరికైనా అప్పు ఇచ్చి ఉంటే గనక అడగండి. ఖచ్చితంగా వసూలవుతాయి. ఎందుకంటే అప్పు ఇచ్చినది ఇప్పటివరకు అడిగితే తగాదా గొడవలైతాయి. కానీ ఇప్పుడు వస్తాయి కూడా. ఓకే. అదే వీరికి ఆర్థిక స్థితిగతి. అప్పులు ఇచ్చినవి వసూలు చేసుకుంటారు కాబట్టి ఆర్థిక స్థితిగతి బాగుందని చెప్పొచ్చు. ఈ వ్యాపారస్తులకైతే మాత్రం వీరికి కొంతమేర బాగుందని చెప్పొచ్చు. గత సంవత్సరాలుగా తీసుకున్నట్టయితే కొంతమేర వెసులుబాటు దొరుకుతుంది వీళ్ళకి అని చెప్పొచ్చు. హుహు. కానీ పార్ట్నర్‌షిప్ వ్యాపారాలు కొత్తగా మొదలుపెట్టేవాళ్ళు ఎవరైనా ఉంటే గనక వారు కొంతవరకు ఆగడం మంచిది. హుహు. కనీసం మే మాసం వరకు ఆగాలి. ఈ హుహు. 2 మాసాలు కొత్తగా వ్యాపారస్తులకు అంతగా అనుకూలంగా లేదు. హ్మ్. మే మాసం వరకు ఆగి మే 15 తర్వాత అంటే 15వ తారీఖు తర్వాత మొదలుపెట్టుకుంటే మంచిది. ఓకే.
సో వీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి ఈ మాసంలో? వాటికి ఒక పరిహారాలేంటి? వీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఎదుటి వ్యక్తితో జాగ్రత్తగా ఉండాలి వీరు. హుహు. ఎవరితో అయినా మోసపోయే తత్వం ఎక్కువ కనిపిస్తా ఉంది. ఓకే. కానీ భార్యాభర్తలు, ఇంట్లో వాళ్ళు కాదు. బయట వారు ఎవరైనా తెలియని వ్యక్తులు కావచ్చు, తెలిసిన కావచ్చు, వెల్ విషర్స్, ఫ్రెండ్స్ ఇలాంటి వాళ్ళ వల్ల ఏదో చెప్పుడు మాటలు వినేసి ఎక్కువగా నష్టపోయేలా ఉంది కాబట్టి, హ్మ్. ఆ మేర ఎదుటి వ్యక్తిని నమ్మకుండా వీరి పనిని వీరు చేసుకోవడం ద్వారా ఎక్కువ నష్టపోకుండా ఉంటారు. వీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలైతే అవి. అన్ని రంగాల్లో కుంభరాశి వారికి ముందంజలో ఉన్నారు కాబట్టి, హుహు. ప్రతి రంగంలో ఉంటారు కుంభరాశి వారు కాబట్టి, హుహు. ఈ కుంభరాశి వారికి మరింత అదృష్టం రావాలి అనుకుంటే గనక చిన్న చిన్న పరిహారాలున్నాయి. ఆ పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది. హుహు. అలానే ఈ యొక్క కుంభరాశి వారికి శని భగవానుడు మారుతున్నాడు కాబట్టి ఆయనకి వెల్కమ్, ఆయనకి ఎళ్ళిపోతున్నాడు కాబట్టి ఆయనకి స్వాగతం, ఎళ్ళిపోమని చెప్పడానికి మంచి ఆహార నియమములు ఇవ్వాలి కాబట్టి మంచి కుడుములు, హుహు. ఏవైతే కుడుములు, ఉండ్రాళ్ళు ఉంటాయో ఇవన్నీ కూడా చేసేసి ఆ శని భగవానుడి విగ్రహం దగ్గర, ఆ శని భగవాను గ్రహం దగ్గర పెట్టినట్టయితే, నవగ్రహాల మండపంలో శని గ్రహం ఉంటుంది. ఆ శని గ్రహం దగ్గర పెట్టినట్టయితే వీళ్ళకి మంచి శుభదృష్టి ఉంచేసి పక్కకెళ్ళిపోయేదానికి ఆస్కారం ఎక్కువ కనిపిస్తా ఉంది. ఓకే. అలానే మట్టి ప్రమిద, లేకపోతే బియ్యం పిండితో చేసినటువంటి ప్రమిద ఏదైతే ఉందో దీంట్లో ఆవు నెయ్యి కానియండి, లేదా నువ్వుల నూనె ఉంచేసి 2 దీపారాజనలు చేయాలి. 2 ఒత్తులేసి దీపారాజన చేయాలి. ఏదైనా శనివారం లేదా ఆదివారం చేసినట్లయితే వీళ్ళకి గ్రహాల నుంచి విడబాటు, ఆ శని గ్రహం అశుభ దృష్టి కూడా శుభ దృష్టిగా మలుచుకునేందుకు కనపడుతుంది. హుహు. అలానే నువ్వులు, నల్ల నువ్వులు ఏవైతే ఉన్నాయో ఆ నల్ల నువ్వులు, అలానే పెసలు, పచ్చ పెసలుంటాయి. ఆ పచ్చ పెసలు, అలానే కాజు, జీడిపప్పు ఈ 3 కూడా తనకు తానుగా దిష్టి తీసుకొని నీళ్ళలో పడివేయాలి. లేదంటే దిష్టి తీసుకోకుండా ఏదైనా బ్రాహ్మణోత్తముడికి దానం ఇవ్వాలి. ఇవి చేసినట్లయితే మంచి జరుగుతుంది. ఈ ఓకే. 2 కుదరలేదనుకుంటే గనుక ఆ 2 కూడా, ఆ 3 వస్తువులు గ్రైండ్ చేసేసి ఆ పేస్ట్‌ని ఆవు పాలలో కలిపేసి అలానే నవగ్రహాలకు అభిషేకం చేయొచ్చు. లేకపోతే నా నాగపడగలకి అభిషేకం చేయొచ్చు. ఇలా చేయడం ద్వారా మంచి జరిగేదానికి ఎక్కువ అవకాశాలు కనపడుతున్నాయి. హుహు. అలానే నల్ల మిరియాలు, ఈ నల్ల మిరియాలు తీసుకొని ప్రతిరోజు కూడా ఒక 4 తినాలి. ఒక 4 బయటికి వెళ్ళకముందు ఇలా ముక్కుతో వాసన చూసేసి వెనక్కి పడేసి వెళ్ళాలి. హుహు. ఇలా వెళ్ళడం ద్వారా వీళ్ళకున్నటువంటి స్థితిగతులు ఏవైతే ఉన్నాయో ఆ గ్రహాల నుంచి ఎడబాటు అంతా తొలగిపోయేసి మంచి జరిగేదానికి ఎక్కువ అవకాశాలున్నాయి. అలానే వీరికి ప్రతి మాసం ఇస్తున్నట్టుగానే ఆ గ్రహాల అననుకూలితగా ఏవైతే ఉన్నాయో అవి అనుకూలతగా మార్చేందుకు నంబర్ కూడా ఉంటుంది. ఈ నంబర్‌ని ప్రతిరోజు కూడా వీళ్ళు పఠించాలి. 226792 226792 అనే నంబర్‌ని ప్రతిరోజు కూడా 225 టైమ్స్ పఠనం చేసినట్టయితే వీరికి మంచి జరిగేదానికి ఎక్కువ అవకాశం ఉంది. అలానే ఈ నంబర్‌ని ఎలా పఠనం చేయాలి? ఏదైనా ఫ్రూట్ జ్యూస్ చేతిలో పెట్టుకొని, లేదా వాటర్ కానీ, ఫ్రూట్ జ్యూస్ కానీ చేతిలో పెట్టుకొని ఈ నెమ్మని పఠనం చేసేసి అవి గనుక సేవించినట్టయితే గ్రహాల నుంచి ఎడబాటు అన్నీ కూడా తొలగిపోయేసి ఈ యొక్క కుంభరాశి వారు ఈ యొక్క మార్చి మాసం మొత్తం కూడా అదృష్టవంతులయ్యేదానికి ఉంటుంది. చిన్న చిన్న పరిహారాలు చేసుకోవడం ద్వారా. హుహు.